హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్వై యాదవ్. ఈరోజు అయితే మేము చికెన్ కర్రీను బాగా రైస్ చేస్తున్నాం. ఇప్పుడైతే మీకు రెసిపీ చూపిస్తాం చూడండి. మీకు ఇప్పుడైతే మేము రెసిపీ మంచిగా చేస్తాం, మీకు కామెంట్ చేయండి. 1.5 kg చికెన్ తీసుకొని అల్లం పేస్ట్, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఆనియన్ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్ ఉండాలి. ఇది బాగా రైస్ ఇంగ్రీడియంట్ గైస్. ఇది స్పైసెస్ కొన్ని, ఇవి టేస్ట్కి ఇది బాగుంటుంది టేస్ట్కి, అందుకే ఇప్పుడు ఇవి వేసుకోవాలి మనం. ఈ స్పైసెస్ అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్కి తీసుకోండి మీరు. ఇది 2 గ్లాసెస్కి సరిపోతుంది. ఇప్పుడైతే సింగ్ చూడండి గైస్ ఎంత గలీజ్ అయిందో. ఇప్పుడు ఎంత గలీజ్ అవుతుందో మేము చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడైతే చికెన్లో కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ మర్చిపోయాం చెప్పడం. ఇది బగారా రైస్ మీద వేసుకోవాలి, ఫుడ్ కలర్. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకుందాం. ఒక కర్డ్ ఒక బౌల్లో తీసుకోవచ్చు, దానిలో వేసుకోవచ్చు. ఇది కిరాణం షాప్లో దొరుకుతుంది, 7 రూపీస్ ఉంటుంది అంతే. ఇప్పుడైతే ఇది బాగుంటుంది గాయస్. 4 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పసుపు, గరం మసాలా, ఇంకా ఆయిల్ వేసుకోవాలి. గరం మసాలా 2 స్పూన్స్, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేయాలి. స్పూన్తో కాదు, హ్యాండ్స్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. గైస్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే ఇది మంచిగా స్టఫ్ పడాలి. ఇదిగో ఇట్లా మంచిగా స్టఫ్ పడితే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది బగారా రైస్ రెసిపీ. బగారా రైస్ ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అది హీట్ కావాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఇవన్నీ స్పైసెస్. ఈ స్పైసెస్ ఇలా చాలా మంచిగా కలర్ఫుల్గా ఉండాలి. ఇది మేము కలర్ వేయలేదు, పీసెస్కి మంచిగా పట్టాలి. ఇప్పుడు ఆ స్పైసెస్ అన్నీ వేసుకోండి, కలపండి. ఇది కొంచెం హీట్ అవుతుంది, అలానే బాయిల్ కావాలి. ఇది కొంచెం బాయిల్ చేయండి. ఇప్పుడు చిల్లీ వేసుకోండి, ఆనియన్ వేసుకోండి. నీట్గా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి గైస్. అట్లనే కొత్తిమీర కూడా వేసుకోవాలి గైస్. మిక్స్ చేసుకోండి మంచిగా. ఇది గోల్డెన్ ఫ్రై రావాలి, చాలాసేపు మిక్స్ చేసుకోవాలి. మా రైస్ కుక్కర్ చిన్నగా ఉంది, అలా లేట్ అవుతుందని ఇట్లా చేస్తున్నాం. కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర, పుదీనా, అది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్గా. మేమైతే ఎక్కువ తింటాం, అందుకే వేసుకుంటున్నాం. నాకు మా అక్కకు మా ఆయనకు ముగ్గురికి ఇష్టం అవి కొత్తిమీర, పుదీనా, అందుకే వేసుకుంటున్నాం ఎక్కువ మేము. ఇప్పుడు బగారా రైస్ 2 గ్లాసెస్ తీసుకోవాలి, వాష్ చేసుకోండి. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి గైస్, మేము చిన్న పిల్లలం చేస్తున్నాం. యూస్ఫుల్ అయ్యే వీడియోనే తీస్తున్నాం మేము. 2 గ్లాసెస్ బగారా రైస్ తీసుకోవాలి. ఇప్పుడైతే నీట్గా దాన్ని వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఏం బ్యాక్టీరియా ఉండకుండా మంచిగా వాష్ చేసుకోవాలి గైస్. మనం నెక్స్ట్ టైం రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని చూద్దాం. ఇది ఇంకొంచెం గోల్డెన్ ఫ్రై కావాలంట. మా అక్క చూడండి గైస్, చూపించకని చెప్తుంది, వాయిస్ మంచిగా మాట్లాడింది వరకు. ఇది మిక్స్ అవుతుంది, ఇంకా మిక్స్ చేయాలంట. దీన్ని మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
మనం ఫస్ట్లోనైతే మర్చిపోయాం, ఇప్పుడు వేసుకొని మేము మిక్స్ చేసుకుంటున్నాం. మీరైతే ఫస్ట్ వేసుకోండి. తర్వాత 3.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని పెట్టండి. నేను చూడండి గాయస్ ఎట్లా బిల్డప్ చేస్తున్నా అద్దంలా, ఐ మీన్ మిర్రర్. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోవాలి మనం. అందులో ఆయిల్ పోసుకోండి, అది హీట్ అయ్యేలాగా చూడండి. మనమైతే ఇప్పుడు ఇది కడాయి హీట్ కావాలి, ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం. ఆయిల్ అయితే ఇప్పుడు నీట్గా హీట్ కావాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకోండి. మిక్స్ చేసుకోండి. మీరు అందులో కొన్ని ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేస్తే చికెన్ వస్తుందని వేసినాం గైస్. టేస్ట్ ఉంటుందని ఆనియన్ టేస్ట్కి వేసినాం మేము ఎప్పుడైనా ఆనియన్ పేస్టే వేసుకుంటాం. ఇది మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇది కూడా గోల్డెన్ ఫ్రైగా రావాలి, అంటే అంత కాదు, మీడియం. కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చినాక మనము ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 మిక్స్ చేసుకోండి. ఇలా ఎల్లో కలర్ రావాలి. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ పట్టిన మిక్సీ ఉందిగా, దాంట్లో కొంచెం వాటర్ షేక్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకోవాలి గైస్. ఇంకో మిక్స్ చేయండి. మా చెల్లి నవ్వుతుంది అనుకో. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. చూడండి గైస్ ఏం చేస్తుందో చూడండి. బగారా రైస్ చాలా బాగా వచ్చింది చూడండి. మా చెల్లె కాళ్ళే అందుతలేవు కానీ చేస్తుంది గైస్ వంటలు. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం మనం. చికెన్ వేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి చికెన్ వేసుకున్నాక. మా చెల్లెకి మిక్స్ చేయడానికి వస్తలేదు గైస్. మా పెద్దమ్మకి గెలిచినాం. అంటే మా పెద్దమ్మ కొన్ని ఇలా పెద్ద పెద్ద కల్పనీకి ఉంటుంది, కల్పనీకి రాకూడదు కదా, అట్లా ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోండి. అసలు ఈ యూట్యూబ్ తీయడానికి మా పెద్దమ్మనే మెయిన్ రీజన్. సపోర్ట్ ఇచ్చారు, మా ఇంట్లో అందరు ఇచ్చారు, మా మమ్మీ కూడా. ఇప్పుడు మనమైతే బగారా రైస్ చూసుకుందాం. వాటర్ హీట్ అయినాక మనమైతే రైస్ వేసుకోవాలి అందులో. ఇప్పుడు రైస్ వేసుకోండి మెల్లిగా. రైస్ వేసుకున్న తర్వాతకి మిక్స్ చేయండి. చూడండి గైస్ ఏం లేకుండా వేసుకోండి. ఇది అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. నేను ఫుడ్ కలర్ చెప్పినాగా, అది లాస్ట్లో వేసి చూపిస్తాం చూడురి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఏం రెసిపీ కూడా చేయాలో కూడా కామెంట్ చేయండి గాయస్. కొంచెం వ్యూస్ ఎక్కువ ఇవ్వండి. మా అక్క తలనొప్పి వస్తుందని మసాజ్ చేసుకుంటుంది. ఇక చూడండి గాయస్ బిల్డప్ చేస్తున్న ఐఫోన్ పట్టుకొని. మాది కాదు గాయస్ ఐఫోన్, అక్కది గాయస్, మా కింద అక్క. అంటే మాతో ఫ్రెండ్లీ ఉంటుంది అక్క, అది తీసుకున్నాం. మా చెల్లె చేస్తుంది మా అక్కకు మసాజ్. మా తమ్ముడు వచ్చింది చూడండి. మా చెల్లె ఏమంటుందంటే అక్కకి మసాజ్ చేయొద్దా అంటుంది. ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు క్యాప్ తీసి మళ్ళీ కలుపుకోండి గాయస్ మంచిగా. దీన్ని మంచిగా కలుపుకోవాలి గాయస్. ఇప్పుడైతే దీన్ని కొంచెం స్టఫ్గా మంచిగా ప్రెస్ చేసుకోండి. కొంచెం బగారా రైస్ చూడండి మంచిగా. ఇప్పుడు చెప్పినాగా మీకు బగారా రైస్ మీద ఫుడ్ కలర్. ఇప్పుడు కాదు, ఇంకొంచెం పైన చేసుకోవాలి. ఇప్పుడైతే బగారా రైస్ మనకి ఇంకో కొంచెం ఉడికితే అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్లో 2 or మీరు చికెన్ బట్టి వాటర్ తీసుకోండి. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి, మీకు వద్దంటే కొన్ని లైట్గా వేసుకోండి. మాకైతే గ్రేవీతో తింటే చాలా బాగా ఇష్టం నాకు, మా అక్కకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి.
నెక్స్ట్ ఏం చేయాలో కూడా కామెంట్ చేయరు గైస్. మీరు బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. ఇప్పుడైతే ఒక 2 minutes గ్యాస్ మూత పెట్టేసేయాలి. మేము ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమో చెప్పండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ ఒక గ్లాస్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇంకొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాని మీద ఇట్లా సింక్ చేయాలి. స్ప్రెడ్ అవుతుంది అదంతా. ఈ క్యాప్ వస్తలేదు గాయస్ మాకు. ఇప్పుడు ఫుడ్ కలర్ తీసి అందులో వేయండి. మీద వేయండి కొంచెం. మీకు ఇష్టం, మీరు సర్కిల్ వేసుకుంటే సర్కిల్ వేసుకొని, మొత్తం వేసుకుంటే మొత్తం వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ ఫుడ్ కలర్ తినరు ఎవరు, అందుకే మేము సర్కిల్ అక్కడిక్కడ వేసినాం. కొంచెమే అది కింది దాకా వెళ్తుంది, మొత్తం అవుతుంది కానీ కొంచెమే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసేయండి. చికెన్ మసాలా వేసుకోండి ఇప్పుడు టేస్ట్ కోసం. మిక్స్ చేయండి. ఇది దగ్గర దాకా వచ్చింది గాయస్ అయిపోనికి. మిక్స్ అయితే చేసుకొని మా మాకు అక్క టేస్ట్ చేసింది బాగుందంట, ఎందుకంటే మేము ముగ్గురం చేసినాం కాబట్టి బాగుంది. అంటే మేమే చేయలేదు, కొన్ని మా పెద్దమ్మ చేసింది. మిక్స్ అంటే మిక్స్ ఇట్లా చేసింది, అంటే ఆనియన్స్ కానీ చిల్లీ కానీ కట్ చేయడానికి హెల్ప్ చేసింది. బగర్ రైస్ అయినట్టే మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే చికెన్ ఒక 2-3 minutesలో అయిపోతుంది. చికెన్ కూడా అయిపోతే మనం తినాల్సిందే. నేను థమ్స్అప్ దేనికి వెళ్తున్నాను గాయస్ ఈ వర్షం థమ్స్అప్ బాగుంటుంది కదా అని తెచ్చేసాను గాయస్. చూడండి, బగార్ రైస్ కర్డ్ చికెన్ విత్ థమ్స్ అప్ చాలా బాగుంటుంది. నాకైతే కన్నీళ్ళు వచ్చేసినాయి గాయస్ ఆనియన్ వేయంగానే. ఆనియన్స్ బాగుంటుంది కదా చికెన్లో, అందుకే. మీరు కామెంట్ చేయండి గాయస్, అసలు అది మా తమ్ముడిది ఫ్రూటీ. మనము చికెన్ కర్రీ ఇట్లా బగారు చేసుకున్నప్పుడు మనకైతే ఆనియన్ లేదు. మీకు ఆనియన్ ఉంటే బాగుంటుందా లెమన్ ఉంటే బాగుంటుందా కూడా కామెంట్ చేయండి. మాకైతే 2 ఉండాలి. చికెన్, కర్డ్, ఆనియన్స్, థమ్స్ అప్. థమ్స్ అప్. ఇప్పుడు దీన్ని మేము ఎంజాయ్ చేస్తాం గాయస్, మేము చూపిస్తాం. నెక్స్ట్ ఏం చేయాలో కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, గుడ్ బాయ్ బాయ్. చేసుకోండి బిగులు, సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు, గంట కొట్టాలి బిగులు, కామెంట్ చేయాలి బిగులు. ఓకే బాయ్.